ప్రజల్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే ప్రధానంగా మీరు హైకోర్టు న్యాయవాది కనుక ఇట్లాంటి కేసులుంటే రౌడీ షీటర్ మాత్రం చంపేంత రైట్స్ పోలీస్ అధికారులకు ఉంటుందా అనేది ఒక పెద్ద సమస్య. దీని గురించి ఏం చెప్తారు మీరు? లాకప్ డెత్లు చేయడం చేసే రైట్ ఉందా పోలీసులకి? రైట్ కాదు, ఖచ్చితంగా వాళ్ళని చంపాల్సిందే. చంపకపోతే మొత్తం విషవలయంలో ఉన్న పోలీస్ అధికారులు పైనుంచి డిఎస్పీ, డీజీపీ, తర్వాత హోమ్ మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి పొలిటికల్ ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరి ఈ ఉన్న ఇదంతా కూడా ఈ లింకులు ఇవి అన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు తీసుకున్న ఇది వాళ్ళ దాన్ని బట్టి చూస్తే దానికి వాళ్ళు దృష్టిలో వాళ్ళు చేసేది అది కరెక్టే. అది అలాంటి వాళ్ళని ఇంకా ఉంచితే ఇంకా ప్రమాదం. కాబట్టి అది ఎవరు చంపుతున్నారు, ఎవరు చేస్తున్నారంటే ఒక నాగరాజు మనకి ముందు కనిపిస్తున్నాడు, కానీ అది కాదు అది. అందుకనే అతని మీద కేసులు అంటున్నారు కదా, ఏ కేసులు ఏమిటని ఒకసారి సాయి తేజ మీద ఉన్న కేసులు పరిశీలిస్తే దానికి దేనికి సంబంధించింది అని చూస్తే మళ్ళీ అక్కడి నుంచి చూస్తే అన్ని రియల్ ఎస్టేట్ దందాలు, తర్వాత మిగతావి అన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ లేకపోతే దానికి సంబంధించిన ఇంత విషవలయం ఇది ఉంది కదా, ఇన్ని కోట్ల మాఫియా దీనికి సంబంధించింది లిక్కర్ కానీ ఇవి అన్నీ ఉంటాయి దాంట్లో. అవి ఉన్నప్పుడే దానికి సంబంధించిన ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ అవన్నీ ఏమీ లేకుండా ఒక నేరం, ఏ నేరం చేసింది ఏదైనా బంగారమా లేకపోతే డబ్బులా లేకపోతే ఇదే, వాటి గురించి చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఎక్కడ కూడా అవి ఫోకస్ చేయట్లేదు. ఎంత పెద్ద నేరం చేసి ఉండాలి, అంత పెద్ద నేరం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎన్ని కేసులు సెక్షన్లు పెట్టారు, ఏం చేశారు అనేది ఉండాలి కదా. ఎక్కడ రౌడీ షీటర్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు, లేకపోతే గూండా దీని కింద ఎట్లా చేశారు ఏమిటనేది ఉండాలిగా. డ్రగ్ మాఫియా అని చెప్పి అంటారు, గ్యాంగ్ లీడర్, డ్రగ్ మాఫియా, అదే ఎక్కడి నుంచి అదే ఇవన్నీ పబ్లిష్ చేయాలి కదా. బతికున్నప్పుడు పబ్లిష్ చేయాలి కదా. అంత ఇది ఒక కృష్ణలంకకే పరిమితం అవ్వరు వాళ్ళు. డ్రగ్ మాఫియా స్టేట్ వైడ్ మొత్తం ఉంటారు, అన్ని స్టేషన్లో ఉంటారు, అన్ని స్టేషన్లో వీళ్ళ కేసులు ఉంటాయి. వీళ్ళు చేసేవాళ్ళు వెనకాల వేరే ఉన్నారు కదా. మరి దాని గురించి ఎవరి కోసం ఇతను చేస్తున్నారు, సాయి తేజని ఎవరు బలి చేసుకున్నారు అనేది తెలుస్తుంది కదా. అది సాయి కృష్ణని ఇది చేసి అనేది ఎట్లా స్కేప్ గౌట్ అయ్యాడని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా. మరోపక్క సాయి కృష్ణ తల్లి రోధిస్తుంది, మరోపక్క ఏమో పౌర సమాజం పేరుతో సిఐ నాగరాజుని కాపాడాలని ఉద్దేశంతో సిఐ నాగరాజు దగ్గరికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇటువంటి సిఐ వల్లే మేము ప్రశాంతంగా ఉంటున్నాము, నాగరాజు మీద కేసులు బనాయించకూడదు, సేవ్ పోలీస్ అని చెప్పి కొంతమంది ఆందోళన చేస్తున్నారు. దీని గురించి ఎలా జరుగుతుంటారు? ఏది జరిగినా కూడా ఇప్పుడు చట్ట ప్రకారం ఏమైనా జరుగుతుందా లేదా అనేది చూడాలి. దీంట్లో అది ఇక్కడ కనపడలేదు. అది జరిగేంత వరకు కూడా ఇప్పుడు వాళ్ళ అందరూ ఎట్లా చేస్తున్నారు అనేది చెప్పాను కదా. దానికి సంబంధించింది ఎవరు ఉన్నారు ఏమిటి అని అంటే ఈ ఆందోళన, ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా నడిపిస్తుంది, ఏం చేస్తున్నది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. వాళ్ళు ముందుకు వచ్చిన అదే చెప్పాను కదా. ఫస్ట్ మనకి 2002 నుంచి అవే మనకి ఉన్నాయి కదా. దాంట్లో ఇప్పుడు ప్రజలు అదే కోరుకుంటే, నిజంగా అదే కరెక్ట్ అనుకుంటే, నిజంగానే అలాంటి వీళ్ళని గంజాయి లేకపోతే డ్రగ్ మాఫియాని వీళ్ళని ఇచ్చేసి చంపటం కరెక్ట్ అని చెప్పేసి రోజు దానికి సంబంధించిన ధర్నాను ఇచ్చేస్తే అందరం కూడా వెళ్తాము. చట్టం తీసుకొని వచ్చేసి దానికి సంబంధించి తీసుకొస్తే ఇదంతా మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే దాన్ని డిమాండ్ చేద్దాం, దాన్ని చట్టం చేద్దాం. ఎమ్మెల్యేలు వాళ్ళందరం కూడా రమ్మందాం, చేద్దాం, అందరూ సపోర్ట్ ఇద్దాం. కానీ ఒక నాగరాజు దగ్గరకు వచ్చి ఒక నేరస్తుడిని ఇచ్చేసి చెప్పిన తర్వాత కాదు నువ్వు చేయాల్సింది దానికి సంబంధించింది. అది ఎప్పుడు వస్తుంది? అది నాగరాజు ఇంత ఇదే అని చెప్పేసి ఆయన చేసే పనులు అవన్నీ కూడా ఈ పాటికి మొత్తం విజయవాడ నగరంలో మారుమోగి ఆయనకి పెద్ద అవార్డు ఇచ్చేసి ఉండాలి కదా, దానికి ఇవ్వాలి. ఈరోజు వచ్చిన తర్వాత అతను హంతకుండా అని చెప్పిన తర్వాత అసలు అప్పుడు వీళ్ళని ఏమని చేయాలి? ఇప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు దాన్ని అనేవాళ్ళని ఏం చేయాలి? రెండు విషయాలు. ఒకటి, వీళ్ళు ఇట్లా సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు బాధితులు ఎవరు ముందుకు రారు, ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళు వెనక్కి వెళ్తారు. దీన్ని ఏమంటారు? దీన్ని బాధితులను ప్రలోభ పెట్టడం, బాధితులను బెదిరించడం లేకపోతే చేయటం కాదా ఇది? మరి దానికి కూడా ఒక సెక్షన్లో ఉన్నాయి, అందరిని లోపల వేయాలి కదా. ఎందుకు వేయట్లేదు? వాళ్ళు అలౌ చేస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు కదా. మేము వెళ్ళి మాట్లాడితే దానికి సంబంధించింది ఒకళ్ళు వెళ్ళినా కూడా ఆయుష మీరా దాంట్లో చనిపోయిందని చెప్పి సంవత్సరానికి కొవ్వొత్తులు పట్టుకొని వెళ్తే అందరినీ కూడా లాయర్లు అందరినీ కూడా 3 సంవత్సరాలు తిప్పారు కోర్టులో. దాంట్లో మరి ఎవరు చేయిస్తున్నారు ఏమిటి? దీనికి ఇంకా చాలా లోతుగా దీని వెనకాల మొత్తం కూడా ఉన్న మాఫియా ఇది దాని అంతా కూడా బయటికి రావాలి. ఇప్పుడే బయటికి రాదు, ఇంకా చాలా వస్తాయి దీనికి సంబంధించింది. అదిగాక ఒక కృష్ణలంక పోలీస్ స్టేషనే కాదు ఈ రాష్ట్రంలో, తర్వాత ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మొత్తం మనం ఈ చూస్తే ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తే చాలా గ్రామాల్లో చాలా దీంట్లో
రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగే వాటన్నిటికీ వాళ్ళ భూములు ఎక్కడ మాయమైపోతున్నాయో, ఇప్పుడు దాకా రికార్డులో ఉన్నాయి ఏంటో, అవి ఎటు వెళ్ళిపోతున్నాయో, దానికోసం ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అధికారుల దగ్గరికి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఇంకా మానసిక ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి. పారదర్శకంగా నడుస్తుంది, అవినీతి రహిత పరిపాలన చేస్తామని చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, పవన్ కళ్యాణ్ కానీ. అది కాదు కావాల్సింది. మాకు కావాల్సింది ప్రజలు అడిగేటట్లు ఉండాలి, వాళ్ళ నోరు మూయించేటట్లు కాదు. వాళ్ళు ఇద్దరు అక్కడ పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన ఇద్దరు 2 కులాలకు సంబంధించిన ఆధిపత్య కులాలు అంటారు చూసారా, ఆ 2 కులాలు ఉన్నప్పుడు జనాలు ఎవరు కూడా నోరు తెరిచి అడగలేని పరిస్థితి, ప్రశ్నించే పరిస్థితి లేదు దానికి సంబంధించింది. అట్లాగే యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం విడిగా దాన్ని పనిచేసేటట్లు వాళ్ళు పారదర్శకంగా అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ చక్కగా పనిచేసేటట్లు ఉండాలి. కానీ వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరికీ కూడా మీరు ఏది కేటాయిస్తున్నారంటే, ఏ డ్యూటీలు కేటాయిస్తూ ఉన్నారు మీరు? రోజు కార్పొరేట్ సంస్థలని చేయటం, వాళ్ళు ఇక్కడికి రావటం, దానికి సంబంధించింది వీళ్ళందరినీ సెక్యూరిటీగా పెట్టడం, చేయటం. రోజు ఒక ముఖ్యమంత్రి నేను సంపద సృష్టిస్తా అంటే మరి నాగరాజు వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు సంపద సృష్టించుకొని 1000 కోట్లు చేసుకొని చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళని. అట్లాగే కదా మరి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టించాలంటే పట్టుకోవాలి గంజాయి వాళ్ళని వీళ్ళని అందరిని పట్టుకొని చేసి మాఫియా దాన్ని చేస్తే పబ్బులు ఇవి కల్చరు అవి డెవలప్ చేస్తే రాష్ట్రం మొత్తం కూడా ఇదవుతుంది. అది సార్, నాగరాజు మీద సంబంధించి ఏదైతుందో సాయికృష్ణ కేసు సంబంధించి సిఐ నాగరాజు మీద కేసులు నమోదు చేసుకుంటూ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనిలో చూసుకుంటే బిఎన్ఎస్ సెక్షన్ 103(1), దాంతోపాటుగా సెక్షన్ 127(4), 127(6) ఈ సెక్షన్ సంబంధించి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? శిక్ష పడే పరిస్థితి ఉంటుందంటారా అసలు ఈ కేసులు పెడితే ఈ సెక్షన్లకి నాగరాజుకి? లేదు, ఈ సెక్షన్లతోటి ముందు ప్రాథమికంగా ఈ సెక్షన్లు ఉండాలి కాబట్టి సెక్షన్లతోటి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ముఖ్యంగా ఎవిడెన్స్ని మాయం చేయడానికి చేశారు కాబట్టి దీంట్లో ఎప్పుడైనా సరే దీంట్లో మర్డర్ కేసులో బాడీ ముఖ్యం, పోస్ట్ మార్టం ముఖ్యం. అందుకనే దీనికి ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్లో ఎక్కువగా కూడా పోస్ట్ మార్టం బాడీకి సంబంధించిన ట్రేస్ అయినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పోస్ట్ మార్టం ఎట్లా చేయాలి, లేకపోతే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఎలా చేయించాలి, దాన్ని వీడియో తీయాలి, వెంటనే వాటన్నిటిని కూడా ఎన్హెచ్ఆర్సీకి ప్రతి కాపీని కూడా పంపించాలి. అట్లాగే ఇలాంటి డెత్ వీటన్నిటిలో కూడా ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ప్రకారం, ఎందుకంటే మనకి 1980 నుంచి మనకి దాదాపు 90s దాకా కూడా మన చాలా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో దానికి సంబంధించిన లాకప్ డెత్ కేసులు అవన్నీ జరిగినప్పుడల్లా కూడా దానికి సంబంధించిన ఎంక్వైరీస్, దానికి సంబంధించిన విచారణలు, దానికి సంబంధించిన సూచనలు వచ్చి దానికి కమిషన్లు వేయటం, ఎట్లా చేయాలి అంటే అనేది ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు రావటము, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వటము అన్నీ జరిపారు. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కోర్టులో పెట్టకముందు ఎలా ట్రీట్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఏం హక్కులు ఉంటాయి ఏంటి, వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్పాలి, బంధువులకి చెప్పాలి, తర్వాత తప్పనిసరిగా లాయర్ని ఇచ్చేయాలి. ఇవన్నీ కూడా ముందు అరెస్ట్కి ముందు ఇది చేయడం, ఎలా చేయాలి ఏమిటి అని. అలాగే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు డ్రెస్సు, నేమ్ ప్లేటు ఇవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేయరు. అలాగే అరెస్ట్ తర్వాత ఏం చేయాలి ఏమిటి, కోర్టుకి ఎన్ని గంటల్లో పెట్టాలి, కోర్టుకు పెట్టిన తర్వాత ఎట్లాగా ఏమిటి విచారణ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికి సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చారు వీళ్ళు. ఎన్హెచ్ఆర్సీ అప్పటి నుంచి కూడా ప్రతి రాష్ట్రానికి ఉన్న చీఫ్ మినిస్టర్లకి, హోమ్ మినిస్టర్లకి